హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు వెయిట్ చేస్తున్న ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో, దాంతో పాటుగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ పర్సంటేజెస్, ఓటింగ్లో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఉన్నారు అనేది క్లియర్ కట్ అప్డేట్ ఒక 15 to 20 minutesలో చెప్పేస్తాను. దాంతో పాటుగా రేపు నాకు సరికి అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి. ఎందుకు అనేది కూడా క్లియర్గా మాట్లాడతా. విష్ణుప్రియ గారికి సంబంధించిన గ్రాఫ్ కొంచెం పెరిగింది అని నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దాని రిలేటెడ్గా కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే, ఈ వారం విష్ణుప్రియ గారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా, రోహిణి గారు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈ సీజన్ రన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, విన్నర్ కాదు రన్నర్. ఒకవేళ విన్నర్ అన్న కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ సీజన్లో విన్నర్ ఆర్ రన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చూద్దాం, ఒక 6-7,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరికి ఎక్కువ కామెంట్లు ఉంటాయనేది చూద్దాం. ఎవరు రన్నర్, విన్నర్ కాదు రన్నర్, ఓకేనా? సో ఫస్ట్ నాకు సారికి రేపు ఏం అగ్ని పరీక్ష అనేది మాట్లాడతా. ఈ వీడియో చాలా బాగుంటుంది మామ, అన్ని రకాలుగా జనరలైజ్డ్గా చెప్తా. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తా, వాళ్ళకి వీళ్ళకి కాదు, ఉన్న ఫ్యాక్ట్. బిగ్ బాస్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది, లాస్ట్ మూమెంట్లో ఓటింగ్ చేంజెస్ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ చెప్తా. అందరి పిల్లలకు వర్కౌట్ అవుద్ది, అందరు చూసుకోవాలి. సో ఫస్ట్ ఈ సీజన్లో టైట్గా ఉంది సిచ్యువేషన్. గౌతమ్ వర్సెస్ నిఖిల్, ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ సిచ్యువేషన్స్ మాత్రం ఏ క్షణమైనా మారొచ్చేవన్న అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఇలాంటి టైంలో నాకు సార్ 14th వీక్ వచ్చి ఎవరిని తిట్టే అవకాశం ఉంది, ఎవరిని తిడతారు, ఎవరిని పొగుడతారు అనే దాని మీద మాట్లాడదాం ఫస్ట్. అదే పెద్ద అగ్ని పరీక్ష. ఎందుకంటే ఈ పర్టికులర్ సీజన్లో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే, బయట పిఆర్లు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఈ పెయిడ్ కామెంట్స్ ఒకరు కాదు అందరివి పెయిడ్ కామెంట్స్. ఏది, మీరు చాలామంది జెన్యూన్ కామెంట్స్ కింద పెడతారు, మీరు కొంచెం బాధపడతారు. ఇప్పుడు నేనేమంటానంటే, మీ జెన్యూన్ కామెంట్సే, మీతో కాకుండా ఎక్స్ట్రా పెయిడ్ కామెంట్స్ అందరికీ ఉన్నాయి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని నాకు కింద కామెంట్స్ పెట్టిన అందరినీ పెయిడ్ అనట్లేదు. వీటి ఎఫెక్ట్ వల్ల జరుగుతున్నది ఏంటంటే, బయట ఇప్పుడు నాకు సార్ వచ్చి రేపు నిఖిల్ని కానీ పొగిడాడు అనుకోండి, పొగడ్డం అంటే గౌతాన్ని విమర్శించాడు అనుకోండి, నిఖిల్ని పొగడ్డం అంటే గౌతమ్ని విమర్శించడం అంటే రెండు వేరే రకంగా వెళ్ళిపోతున్నాయి ఈ సీజన్. నిఖిల్ని పొగిడితే కాదు, నిఖిల్ని పొగడ్డం అంటే ప్రాబ్లం ఏంటంటే గౌతమ్ని విమర్శించడం, గౌతమ్ని పొగడ్డం అంటే నిఖిల్ని విమర్శించడం, అది రెండు జరిగితేనే ప్రాపర్గా జరిగినట్టు అలా క్రియేట్ అవుతుంది ఈ సీజన్లో. దానివల్ల దీన్ని వేరే రకంగా ఎలా చూస్తున్నారండి జనాలు. ఎగ్జాంపుల్కి నిఖిల్ని పొగిడాడు అనుకో, నాకు సార్ పొగిడితే ఏమంటారంటే, చూసావా నిఖిల్ని లేపాడు అని నిఖిల్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారు. కానీ నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ లేపారనేది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ గౌతమ్ని తిడితే నిఖిల్ని లేపినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేదానికంటే గౌతమ్ని తిట్టినందుకు నిఖిల్ ఫ్యాన్స్ సాడ్గా ఫీల్ అవుతారు. అలాంటి దాని మీనింగ్ ఏంటి తెలుసా, సింపతి వర్కౌట్ అవుతుంది. అరే గౌతమ్ని కావాలని అనేసి గౌతమ్ని లేపుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ వీక్లో అదే జరిగేది. నిఖిల్ని పొగిడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దానికంటే ఎక్కువ సాడ్గా గౌతమ్ని తిడితే నిఖిల్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి. సేమ్ వైస్ వర్సా, గౌతమ్ని పొగిడేదానికంటే గౌతమ్ని విమర్శించడమే గౌతమ్ ఫ్యాన్స్ కావాలి. ఎందుకు, మైలేజ్ పెరగాలన్నా, సింపతి వర్కౌట్ కావాలన్నా. సేమ్ గౌతమ్ని విమర్శిస్తే, ఇప్పుడు రేపేమో గౌతమ్ విమర్శిస్తే రెండు యాంగిల్స్ చూసారా, ఎప్పుడు గౌతమ్ని అంటుంటాడు అనేది ఒక యాంగిల్, దానివల్ల సింపతి వర్కౌట్ అవుతుంది. గౌతమ్ని పొగిడితే చూసావా గౌతమ్ని పొగిడేమనేది కూడా ఒకటి వర్కౌట్ అవుతుంది. సేమ్ నిఖిల్ కూడా నిఖిల్ని విమర్శించారనుకోండి భయంకరంగా, చూసావా ఆ ఛానల్ కాబట్టి లాస్ట్ మూమెంట్లో సింపతి వర్కౌట్ చేస్తున్నారని గౌతమ్ ఫ్యాన్స్ అంటారు. ఒకవేళ పొగిడితే మళ్ళీ గౌతమ్ ఫ్యాన్స్ అంటారు, చూసావా మళ్ళీ ఎప్పుడు మావాడిని అంటున్నారు అంటారు. సో ఎటు తిప్పి డాక్టర్ నోట్లో నుంచి రేపు ఏది వచ్చినా బూత్లాగా కనపడుతుంది నిఖిల్ ఫ్యాన్స్కి, గౌతమ్ ఫ్యాన్స్కి. నాది అర్థమైంది మీకు పాయింట్. ఎటు తిరుగు, ఏది చేసినా కూడా కావాలని ఇతను లేపావు, కావాలని అతను లేపావు, దీనికి భయపడి ఇతను అన్నారు, దానికి భయపడి ఇతను అన్నారు. సో టీంని, నాకు సార్ని రేపు అందరూ విమర్శిస్తారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. రివ్యూవర్ కాడి నుంచి కామన్ ఆడియన్స్ దాకా అదే జరగబోతుంది. రేపు అగ్ని పరీక్ష, రేపు ఎలా డీల్ చేస్తారని నాకు అనిపిస్తుందో అనేది చెప్తాను. ఫస్ట్ రేపు ఎలా డీల్ చేయొచ్చు అంటే, అంత ఓవర్గా ఎవరిని అనే అవకాశం అయితే లేదు. 100% చాలా న్యూట్రల్గా వెళ్ళిపోతారు. ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ తిట్టినా పొగిడినా ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని పొగరాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇద్దరు టాస్కులు బాగా ఆడారు, ఇద్దరు అల్లాడిచ్చారు, ఒకరి మీద ఒకరు విభత్సమైన ఫైటింగ్ జరిగింది. ఆ టాస్క్లో కూడా దాంట్లో గౌతమ్ బాగా ఆడలేదు, నిఖిల్ గెలిచాడనేసి అప్రిషియేషన్ చేయడానికి ఏం లేదు, ఈక్వల్ ఉంది. సూపర్ ఆడారు ఇద్దరు, అదే అప్రిషియేషన్స్ వస్తాయి నాకు సార్ నుంచి. విమర్శించినప్పుడు ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరు నోరు జారారు, ఆటోమేటిక్ ఇద్దరు నుంచి మాట్లాడాడు. అంతేగాని ఒకరిని స్ట్రెస్ చేసి 1% డిఫరెన్స్ కూడా కనిపించేలాగా డీల్ చేస్తారని నేను అనుకోవట్లా.
లాస్ట్ మూమెంట్లో. అంతే జరగదు, చాలా న్యూట్రల్గా జరిగిపోద్ది. మీరు అంత హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినైతే గట్టిగా ప్రెజర్ చేసి గట్టిగా అనే ఉద్దేశం అనే ఛాన్సే లేదు ఈ వీక్. అంటే వాళ్ళకి ప్లస్ అయిపోద్ది అనేసి అవతల బాధపడతారు, అనకపోతే ఒకటి. కాబట్టి ఇద్దరు న్యూట్రల్ ఆగడం తప్పించి గత్యంతరమే లేదు. అది జరగబోతుంది. మీకేమనిపిస్తుంది? రేపు నాకు సారు ఎవరికి ఎక్కువ తిట్టే అవకాశం ఉంది, ఎవరిని తిట్టాలని మీరు అనుకుంటున్నారు నిఖిల్ గౌతమ్లో, అది కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ నాకు సార్ అయిపోయింది. దాంతోపాటుగా ఎందుకు ఈ వారం పెద్దగా ఉండదంటే, రేపు వస్తారో ప్రైజ్ మనీ డిక్లేర్ చేస్తారా, 50 lakhs అనో 54 lakhs అనో రేపటితో ఫైనల్ ఏం చేస్తారు. సో 54,60,000 సంథింగ్ ఏదో ఉంది, ఇదే ప్రైజ్ మనీ. లేదా రేపు ఇంకొక 5 lakhs ఏదైనా టాస్క్ ఆడి దీంతో గెలిచిన వాళ్ళకి ఒక 5 lakhs 6 lakhs యాడ్ చేసి 60 lakhs ఏదో చేసి కింద నుంచి పైకి దించుతారు, 60 lakhs. దాంతోపాటుగా ఈ 60 lakhsతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేసి అంటే ఒక్కొక్క రీజన్స్ చెప్తారు. అది ఒక 1/2 hour బద్ది. అదే జరగబోయేది రేపు 90%. 50 lakhs 60 lakhs ఏం చేయబోతున్నారు, ఫ్లాట్ వస్తే ఏం చేయబోతున్నారు, ఇంకా బంగారం వస్తే ఏం చేయబోతున్నారు, ఇవన్నీ అడిగి రీజన్స్ కనుక్కుంటారు. అది అయిపోద్ది. దాంతోపాటుగా ఎవరితో కట్ చేసుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని యాడ్ చేసుకుంటారు, ఇది ఒక టాస్క్. అదే జరగదే. అంతకు మించి నాకు సార్ వచ్చి మహా అయితే అప్రిషియేట్ చేస్తారు ఎవరిని ఓట్ అప్పీల్ చేసిన వాళ్ళందరినీ, టాస్క్లు బాగా ఆడారే అప్రిషియేషన్ అయిపోయింది, ఖతం. నాకు తెలిసి వీటిని ప్రాపర్గా డీల్ చేస్తారా అంటే ఐ థింక్ నో. ఎందుకంటే లాస్ట్ వారం జరగాల్సిన కంటెంట్, ఉండాల్సిన కంటెంట్ చాలా ఉంది, దాంతో లాగిచ్చేస్తారు. సండే యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా జరిగిపోద్ది, ఫన్నీగా. తర్వాత నెక్స్ట్ వీక్ అంతా ఏం జరగద్ది, ఓట్ అప్పీల్. అదే ఏవీలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాయి. ఆ ఏవీలు ప్రిపేర్ అవుతాయి. ఆ ఏవీలు ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే, నాకు అనిపిస్తుంది చూడండి, ఒకరోజు 6 members ఉన్నారు కదా, ఆ ఏవీ ప్రిపరేషన్స్, ఏవీ టెలికాస్ట్లు ఎలా జరగబోతున్నాయో కూడా చెప్తా. నాకు అనిపించింది మేబీ ఇదే ఫాలో అవ్వచ్చు కూడా. ఒక వైల్డ్ కార్డు, ఒక రాయల్స్, ఒక రాయల్స్, ఒక ఓజీ, ఒక రాయల్స్, ఒక ఓజీ. ఫస్ట్ డే ఒకవేళ ప్రేరణ అవినాష్ అనుకో, నెక్స్ట్ డే వచ్చేసరికి గౌతమ్ రోహిణి గారు, గౌతమ్ విష్ణుప్రియ గారు, నెక్స్ట్ డే వచ్చేసరికి నిఖిల్, ఆ తర్వాత వచ్చేసరికి రోహిణి గారు. అలా డే బై డే 6 మంది ఉంటారు. 6 మంది అంటే రేపు రోహిణి గారు ఒకవేళ ఎవరు వెళ్ళిపోతారు చెప్తారు. ఒకవేళ విష్ణు రోహిణి ఎవరో ఒకరు వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఉన్న 6 మందిలో ఒకరి ఇల్లు ఒక రాళ్ళు అన్నట్టు చేస్తారు ఫస్ట్ 2 days. లాస్ట్లో ఎవరు మిగిలితే వాళ్ళు, నాకు తెలిసి 6 మంది ఉంటారు కాబట్టి 6 మంది అలాగే లాగుతారు. డేకి ఇద్దరు, ఒకరి ఇల్లు ఒక రాళ్ళు, ఒకరి ఇల్లు ఒక రాళ్ళు చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకవేళ కానీ రేపు ఎలిమినేషన్ రాయల్స్ నుంచి ఉందనుకో, ఆటోమేటిక్గా ఒకరి ఇల్లు ఒక రాళ్ళు కుదరదు, రోజంతా కుదరదు, అదనమాట. సో ఎలాగైనా 1-2 రోజులు అదే ట్రై చేస్తారని అనుకుంటే లాస్ట్ రోజు ఇద్దరు రాయల్స్ని పెడేస్తారు, ఇద్దరు ఓజీసీని. అది జరగబోతుంది. సో ఆ టైంలో ఏమన్నా చేంజెస్ అవుతాయంటే, ఆ టైంలో ఏమి చేంజెసుకో. నేను ఏమంటున్నానంటే క్లియర్, ఈ ఎపిసోడ్తోనే ఎటువంటి గణాంకాలు, ఎటువంటి స్టాటిస్టిక్స్ మారినా ఈ రోజుతో లాస్ట్. తర్వాత మారేవంతా గౌతమ్ కూర్చొని నిఖిల్ కూర్చొని ఏమి చేయలేరు. వాళ్ళిద్దరూ కూర్చొని వాళ్ళ గ్రాఫ్లో వాళ్ళు ఎత్తుకోవడం దించుకోవడం చేయలేరు. అసలు ఏది జరగదు, కాన్స్టెంట్గా ఉంటుంది. వాళ్ళ చేతుల నుంచి ఏం జరగదు. బయట ఫ్యాన్స్, బయట ఫ్యామిలీస్, బయట పియర్స్, బయట హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళ ప్రచారాలు, వాళ్ళు ఎన్ని దారులు కావాలంటే అన్ని దారులు ఎత్తుకుని మీరు చేసుకోవాల్సిందే. మీ వాళ్ళని గెలిపించుకోవాలనుకుంటే, ఒకరిని ఓడగొట్టాలనుకుంటే. వాళ్ళిద్దరూ ఏమీ చేయలేరు. ఇది ఒక్క ఎపిసోడ్తో పెరిగే ఛాన్సే తప్ప ఇంకా ఏది లేదు. రాసి పెట్టుకోండి, రేపు కూడా చాలా న్యూట్రల్గా ఉండిపోతుంది. కాబట్టి మీరే చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఓటింగ్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? నాకు విష్ణుప్రియ గారి గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తున్నాయా? ఓటింగ్లో ఫస్ట్ గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో, విన్నింగ్ పొజిషన్లో స్టిల్ నిఖిల్ ఈజ్ ఇన్ టాప్. కానీ ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయిన కాడి నుంచి ఈ ఎపిసోడ్ ఎఫెక్టు, లైవ్ ఎఫెక్టు ఇవన్నీ మిక్స్ చేసుకొని చూస్తూ ఉంటే అవుట్ సైడ్ గౌతమికి సంబంధించిన గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది. అట్లీస్ట్ 4 to 5% మన కమ్యూనిటీలోనే డిఫరెన్స్ కనపడుతుంది. 100% కనపడుతుంది. అది ఎందుకు అవుతుందంటే ఆటోమేటిక్గా ఒక ఎపిసోడ్తో డిసైడింగ్ ఎపిసోడ్ లాంటిది. ఇలాంటి ఎపిసోడ్స్తో దానికి కూడా చెప్తాను, నిఖిల్ గెలిచాడు కదా, ఒక మిస్టేక్తోనే అది డిఫరెన్స్ కనపడద్దంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిఖిల్ ఫస్ట్ నుంచి టాప్లో ఉన్నాడు. టాప్లో ఉన్నవాడిది ఇక పెరగదు. 2nd, 3rd ఉండేవాళ్ళు పుంజుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ టాప్లో ఉండేవాళ్ళు ఇంకా డిఫరెన్స్ పెంచుకుంటా పోయేంత ఛాన్స్ అక్కడ లేదు. 2nd, 3rd ఉండే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కనపడితే తగ్గేది ఎవరి నుంచి, పైవాడి నుంచే ఇటు 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 షిఫ్ట్ అవుతారు. పైవాడి నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేది కంటే కూడా ఎక్కువ జరిగేది ఏంటంటే అవుటర్ సైడ్ ఆడియన్స్ ఎక్కువ మందికి రీచ్ అయింది అనుకో బిగ్ బాస్. అది ఎలా? త్రూ ప్రమోషన్స్, త్రూ వీళ్ళ వీడియోస్. ఇప్పుడు గౌతమ్ ఆడాడు, గౌతమ్ ఇలా అన్నాడనో, గౌతమ్ గెలిచాడనో, ఇలాంటివి అవుటర్ రీచ్ పెరిగింది అనుకో, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవుట్ సైడ్ ఆడియన్స్, బిగ్ బాస్ చూసే వాళ్ళే కాకుండా వాళ్ళ వల్ల పెరిగితే 2nd, 3rd వాళ్ళకి పెరుగుద్ది. అది నిఖిల్, అది గౌతమ్ రిలేటెడ్గా జరుగుతుంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. అట్లీస్ట్ 4-5% డిఫరెన్స్ నిన్న మొన్నటికి ఈ రోజుకి ఉంది, క్లియర్గా కనపడిపోతుంది ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంది. ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల నిఖిల్ రిలేటెడ్గా
ఇప్పుడు అంతకుముందు 30+ ఉండింది, 28 to 30, ఇప్పుడు 20-21% డిఫరెన్స్ మాత్రం కనపడుతుంది మన కమ్యూనిటీ పోల్లో. ఒక 4 to 5% డిఫరెన్స్ అయితే గౌతమ్కి ఇంక్రీజ్ అయింది నిన్న ఈ రోజుతో, క్లియర్గా కనపడిపోతుంది. అది ఎందుకంటే ఆ ప్రోమో రిలేటెడ్, వీటి రిలేటెడ్, ప్రమోషన్ రిలేటెడ్ ఊపు అవన్నీ వేరే ఆడియన్స్కి రీచ్ అవుతా ఉంది, అది మాత్రం క్లియర్గా కనపడిపోతుంది. సో దీనివల్ల విన్నర్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? క్లియర్గా చెప్తున్నా, వారు వన్ సైడ్ అయినట్టుగైతే ఈ సీజన్లో ఉండదు. లాస్ట్ డే వరకు అక్కడ ఆ విన్నర్ అనౌన్స్మెంట్ చేసేంత వరకు గౌతమ నిఖిల అనేది ఎవడూ క్లియర్గా చెప్పలేని సిచ్యువేషన్ అయితే బయట ఉంది. 100% ఉంది. కానీ ప్రస్తుతానికి అన్నిట్లో టాప్లో నిఖిలే ఉన్నాడు, సెకండ్ పొజిషన్ గౌతమే ఉన్నాడు, విన్నర్ రన్నర్ యాజ్ ఆఫ్ నో నిఖిల్ విన్నర్, గౌతమ్ రన్నర్. అది మారడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో ఇప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికైతే అంతే, కొంత ఇంప్రూవ్మెంట్ అయితే, కొంత గ్రాఫ్ ఇంక్రీజ్ అయితే గౌతమ్ రిలేటెడ్గా జరిగింది. ఇక్కడి నుంచి దీన్ని ఇంకొన్న డిఫరెన్స్ని పెంచడానికి బయట చేయాల్సింది తప్ప లోపల గౌతమ్ ఏమీ చేయలేడు, ఛాన్సే లేదు. కాబట్టి ఇక్కడి నుంచి చేసే ఛాన్సెస్, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నా ఎవరు క్రియేట్ చేయాలంటే బయట ఆడియన్సే క్రియేట్ చేసుకోవాలి. త్రూ వాళ్ళ ఏబీస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఏబీస్ని ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళ ఆటని ప్రమోట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగితే తప్ప ఛాన్స్ లేదు. 100% ఛాన్స్ లేదు, క్లియర్గా కనపడిపోతుంది. కాబట్టి ఇది ఏమన్నా ఏది 100% ఛాన్స్ లేదు, అక్కడ లోపల గౌతమో నిఖిల్ ఏదో చేయడానికి వాళ్ళిద్దరు ఛాన్స్ లేదు. కానీ బయట ఆడియన్స్ ఏదైనా చేసి మొత్తం చేంజ్ అయ్యే అవకాశం కూడా లేకుండా లేదు. అందుకనే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి, నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి ఎటువంటి ప్రచారాలు చేసుకుంటారో, ఏం చేసుకుంటారో ఇక క్లియర్. వాళ్ళని దించుకుంటారు, వీళ్ళని దించుకుంటారు, వాళ్ళని నెగిటివ్ తీస్తారు, వీళ్ళని నెగిటివ్ తీస్తారు, అది ఎలాగో చేసేస్తారు. ఎవరు ఏ చేసినా వాళ్ళ వర్షం చేసుకుంటూ వెళ్తే తప్పించి గ్రాఫ్లు అయితే చేంజ్ చేయడానికి వాళ్ళిద్దరు ఏం చేయలేరు అక్కడ. కాబట్టి అది జరగబోతుంది. ఇంకా తర్వాత ఇంకోటి అయితే చెబుదాం అనుకున్నా, మంచిది రే అరవ బాగరా అదిదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, ప్రస్తుతానికి ఏమవుతుందంటే గౌతమ్కి మైనస్ ఏమైందంటే ఈ సీజన్లో 5 వారాలు ల్యాక్, ఆడియన్స్తో కనెక్షన్ 5 weeks లేడు, అది మైనస్ అయింది. అదే గౌతమ్ ఫస్ట్లోనే వచ్చినుంటే ఈ డిఫరెన్స్ ఇంత ఉండేది కాదేమో అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచే ఈ రైవల్రీ క్రియేట్ అయి ఉండేది, దాని ఎఫెక్ట్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఫస్ట్లో ఏమైందంటే గౌతమ్ లేకపోవడం వల్ల, మేబీ గౌతమ్ లాంటి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేకపోవడం వల్ల ఫస్ట్లో నిఖిల్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా క్లియర్గా సపక్కన కనపడిపోయాడు హైలో. నబీల్ 1-2 weeks కనపడ్డాడు, మిగతా అంతా నిఖిలే కనపడడం వల్ల 5 వారాలు ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ నిఖిల్కి పాజిటివ్గా కనపడుతుంది టాప్లో. అదే గౌతమ్ ఫస్ట్ వీక్లో వచ్చినుంటే మేబీ ఇంత డిఫరెన్స్ ఉండేది కాదేమో, ఇంకా టైట్గా ఉండేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. స్టిల్ హీ హ్యాస్ ఛాన్సెస్ టు విన్ ద షో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి నిఖిల్ టాపు, సెకండ్లో గౌతమ్ ఉన్నాడు. డిఫరెన్స్ అయితే కొంచెం తగ్గిద్ది, కాబట్టి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ ఏవి అండ్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, ఆ ఫ్యాన్స్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ రిలేటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి గురించి చెప్పా, సింపుల్, దే బోత్ డిజర్వ్ టు విన్ దిస్ షో. ఎవరు డిజర్వ్డ్ కాదు, నిఖిల్ డిజర్వ్డ్ కాదన్న నేను ఒప్పుకోను, గౌతమ్ కృష్ణ డిజర్వ్డ్ కాదన్న నేను ఒప్పుకోను. డిజర్వ్డ్ అనే దానికి ఒకటే అర్థం ఏంటంటే ఆడియన్స్కి నచ్చాలి. నువ్వు ఆడియన్స్కి ఎలా నచ్చావు అనే దాన్ని ఆడియన్స్ని క్వశ్చన్ చేయడానికే లేదు, మనకు ఆ హక్కే లేదు. నేను ఏ రోజు క్వశ్చన్ చేయదలుచుకోవట్లా, నాకు ఒక క్లారిటీ వచ్చింది షో మీద. ఏం క్లారిటీ? నిఖిల్ ఎందుకు నచ్చాడు వాళ్ళకంటే, నిఖిల్ నచ్చాడు అంతే, నీకు నచ్చకపోవచ్చు, నీ ఒపీనియన్. చాలామందికి నచ్చాడు అంటే హీ డిజర్వ్స్ ఓటింగ్ పెడితే. గౌతమ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చాడంటే ఓట్లేసి జనాలు గెలిపిస్తే హీఈస్ డిజర్వ్డ్ అంతే. నువ్వు డిజర్వ్డ్ కాదన్నట్టుగా ఎలా నచ్చాడు అన్నట్టు లేదు ఎవరిని. సో దే బోత్ డిజర్వ్డ్, ఎందుకంటే 1-2 పొజిషన్లో జనాలు చూస్తున్నారు, వాళ్ళు ఎవరైనా గెలవని, అది జరగబోతుంది. కానీ ప్రస్తుతానికి ఉండే ఛాన్సెస్ని బట్టి నిఖిల్కి హై ఛాన్సెస్ టు విన్ ద ట్రోఫీ, నో డౌట్. హై ఛాన్సెస్, 100% ఛాన్సెస్ కాదు, ఒక 2-3% అయినా ఎక్కువ ఛాన్సెస్ అయితే నిఖిల్కే ఉన్నాయి. ఇది మీరు గౌతమ్ని గెలిపించుకోవాలనుకుంటే మీ ఇంకా ఏదో ఎఫర్ట్స్ పెట్టి ప్రమోషన్స్ అవన్నీ జరగాల. యాజ్ ఇట్ ఈస్ ఏమవుతుందండి, ఈ లాస్ట్ వారంలో జరిగేవి ఏంటంటే ఈ కన్నింగ్ స్ట్రాటజీలు అందరికీ ఉంటాయండి. ఏముంటాయి, గౌతమ్ సంబంధించిన వాళ్ళు బాగా పెంచారనుకో, నిఖిల్ సంబంధించిన వాళ్ళు పెంచేస్తారు. లాస్ట్ మూమెంట్లో ఎవరు డబ్బులు లెక్క చేయట్లా, ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది, వాళ్ళు ఇంత పెట్టాలనుకుంటే వీళ్ళు కూడా ఎక్కువ పెట్టేస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు పెడితే వాళ్ళు పెడతారు. ఎందుకు, లాస్ట్ 1 week కదా, ఇప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెడితే రేపు 60-70 లక్షలు వస్తాయి కదా, ఇప్పుడు దాకా ఖర్చు పెట్టి వేస్ట్ అవుతుంది కదా అనే సెన్స్లో వెళ్తారండి. దానివల్ల ఊపు పెరిగిపోద్ది. మనం ఊహించలేనంత ప్రమోషన్స్, ఊహించలేనంత పెయిడ్ క్యాంపెయిన్లు రెండు అందరూ చేసేస్తారు. దానివల్ల ఏదైనా జరగవచ్చు అనేది ఉద్దేశం. సో ప్రస్తుతానికి ఉన్న ఆ పల్స్ అయితే చెప్పాను, అది అంత మించి ఏం లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఓట్లు వేసుకోండి. నెక్స్ట్ 3rd పొజిషన్లో ఉండేది మాత్రం చాలా టైట్గా ఉంది. రోజు రోజుకి నాకు అనిపిస్తుంది ప్రేరణ గారికి నబీల్కి మధ్యలో హ్యూజ్ డిఫరెన్స్ అసలు లేదు. వాళ్ళిద్దరు ఎవరైనా 3rd, ఎవరైనా 4th ఉండే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే 4th పొజిషన్ విష్ణుప్రియ గారు వచ్చేసి ప్రేరణ గారు కానీ నబీల్
వాళ్ళిద్దరిలో ఒకరు 5th పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా కనపడుతుంది. కానీ ప్రేరణ గారికి 3rd పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ప్రేరణ గారి 3rd, నా దృష్టిలో 4th పొజిషన్ నబీల్, 5th పొజిషన్ విష్ణుప్రియ వస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడున్న గ్రాఫ్ని బట్టి. అది టైట్ ఉంది, వీళ్ళిద్దరికి 3rd, 4th ఎవరైనా అవ్వచ్చు అన్నట్టుగా ఉంది. కానీ విష్ణుప్రియ గారిది టాప్ 5 ఫిక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది మామ ఇప్పుడు. ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఈ వీక్ మొత్తం విష్ణుప్రియ గారు రిలేటెడ్గా నెగిటివ్ కంటెంటే లేదు, ఓవరాల్ మొత్తం పాజిటివ్ కంటెంట్. షాక్ నేను. ఏంది స్వామి, విష్ణుప్రియ రిలేటెడ్గా టోటల్ పాజిటివ్గా మాట్లాడుతుంది, పాజిటివ్ అప్రోచ్ ఉంది, అందరికీ ఒపీనియన్స్ బాగా చెప్తుంది, మాట్లాడుతుంది, అందరితో కలిసిపోయింది, రోహిణి గారితో బాగానే ఉంటుంది, రోహిణి గారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది, ఆ అమ్మాయి ఎమోషనల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎమోషనల్ అయింది, ప్యూర్ హార్ట్గా కనపడుతుంది, జెన్యూన్ కనపడుతుంది, ఇవన్నీ వర్కౌట్ అవుతుంది. సేమ్ ప్రేరణ గారి గ్రాఫ్ కూడా పెరిగిందని నాకెందుకు అనిపిస్తుంది అంటే, 3rd పొజిషన్కి రావడానికి నబీల్ ఉన్నాడు, 3rd పొజిషన్కి రావడానికి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే అమ్మాయి, ఈ వారం నబీల్తో కంపేర్ చేస్తే అమ్మాయికి పాజిటివ్ ఎపిసోడ్ ఎప్పుడు పడింది. టాస్క్లు ఆడితే 2 టాస్కులు, ఆ టాస్క్లన్నీ బాగా ఆడింది. తర్వాత సంచాలక్ ఏందా చేసి సంచాలక్ కూడా బాగానే చేసింది. గౌతమ్కి ఇచ్చేసింది ఫస్ట్ రౌండ్లో, సూపర్ అనిపించింది. అవి బాగా చేస్తుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అమ్మాయి. అందరూ బాగా ఆడకుండా అందరూ రాంగ్ ఆడిన టాస్క్ కూడా అమ్మాయి బాగా ఆడింది ప్రేరణ గారు, సూపర్ అనిపిస్తుంది. దీనివల్ల మొన్న ఏముంది, ఆ సంచాలక్గా బాగా చేయలేదు అని అనుకోవడం, అది కన్ఫ్యూజన్ సంచాలక్. ఎందుకంటే ఫస్ట్లో నబీల్ చేశాడు, తర్వాత ఆ అమ్మాయిని చేయమంటే ఎలా చేస్తుంది, అది ఓకే, అది భయంకరం నెగిటివ్ అవ్వాలా, ఎందుకంటే ఫస్ట్ నుంచి అమ్మాయి సంచాలక్ కాదు కాబట్టి. ఓవరాల్గా ఈ వీక్ త్రూఅవుట్ వీక్ అమ్మాయి కంటెంట్ బాగా వచ్చింది. ఈరోజు కూడా ఓంకార్ గారితో కూడా కంటెంట్ బాగా రాబోతుంది. సో కాబట్టి ఆవిడ గ్రాఫ్ పెరిగిందన్న క్లారిటీ వస్తుంది. నబీల్ది ఏమైందంటే ఈ వీక్ నబీల్ది ఓవర్ కంటెంట్ లేదు, ఒకే ఒక్క అదిరిపోయే కంటెంట్ నబీల్ది ఏమొచ్చిందంటే, అందరికంటే హైలైట్గా ఓటప్పీల్ చేసిన నబీలే. సూపర్ హానెస్టీగా ఫస్ట్ నుంచి అతనికి అడ్డ కష్టాలన్నీ ఎలా చేశాడు, ఎలా షూట్ చేశాడు, ఎలా ఈ స్థాయికి వచ్చాడు అనేది క్లియర్గా చెప్పడం వల్ల అరే పక్కింటి అబ్బాయిరా మనోడ్రా అన్న ఫీలింగ్ క్రియేట్ చేయగలిగాడు. అది వర్కౌట్ అవుతుంది, దానివల్ల ఓటింగ్ పడుతుంది, దాంతోపాటు టాస్క్లు బాగానే ఆడాడు. కానీ ప్రేరణ గారు ఇంకా బాగా ఆడాడు ఈ వీక్ అందరికంటే కూడా, అది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి. కాబట్టి 3rd, 4th పొజిషన్లో టఫ్గా ఉంది, చాలా టైట్గా ఉంది. 3, 4 ఎలాగైనా జంబుల్ అయ్యే అవకాశం ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. 5th పొజిషన్ విష్ణుప్రియ గారికి వస్తుంది, 6th పొజిషన్ అవినాష్కి. ఏంది అవినాష్ లేదులే, నెక్స్ట్ వీక్ గురించి చెప్తున్నా. ఈ వీక్ లాస్ట్లో రోహిణి గారు ఉన్నారు, యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ ఉన్నారు క్లియర్. ఈ వీక్ మొత్తం మేము చూస్తే అవుట్ స్టాండింగ్ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ స్పేస్, అవుట్ స్టాండింగ్ స్క్రీన్ స్పేస్ అయితే రోహిణి గారికి రాలేదు. కానీ లాస్ట్ 2లో అని మనం ఎవరికైతే అనుకుంటున్నామో విష్ణుప్రియ అండ్ రోహిణి గారు, వీళ్ళిద్దరిలో ఎవరి ఫుటేజ్ బాగుంది, ఎవరి కంటెంట్ ఈ వీక్ బాగా వచ్చింది అంటే 100% విష్ణుప్రియ గారిదే పాజిటివ్ కంటెంట్ బయటకు వచ్చింది. సింపుల్, వీళ్ళిద్దరికి మధ్య ఈ సిచ్యువేషన్లోనే చూసుకుందాం. విష్ణుప్రియ గారు ఆవిడకి ఛాన్స్ ఇచ్చారు, అయ్యో నేనే అడదాం అనుకున్నా నువ్వే ఇచ్చావని ఆవిడ హ్యాపీకి ఫీల్ అయినప్పుడు విష్ణుప్రియ గారు పాజిటివ్ కంటెంట్ అది. దాంతోపాటుగా విష్ణుప్రియ గారు వీళ్ళిద్దరూ అవినాష్ అండ్ రోహిణి గారు, ఆ రోహిణి గారు అవినాష్ గివప్ ఇచ్చి రోహిణి గారికి ఇచ్చినప్పుడు కూడా ఆ విష్ణుప్రియ గారు ఎమోషనల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవన్నీ విష్ణుప్రియ గారికి పాజిటివ్ కంటెంట్లు. టాప్ లీస్ట్ 2లో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఎవరికి పాజిటివ్ కంటెంట్ వచ్చింది అనేది చూస్తే విష్ణుప్రియ గారికే వచ్చింది. దాంతోపాటుగా వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ నుంచి ఎక్కువసార్లు నామినేషన్లోకి ఎవరు ఉన్నారంటే విష్ణుప్రియ గారు ఉన్నారు. వీడు ఫస్ట్ టైం వచ్చారు, ఎంత క్యాంపెయిన్ చేసినా ఎంత ఇది చేసినా అంత ఈజీగా వర్కౌట్ కాదు. విష్ణుప్రియ గారికి కలిసి వచ్చింది ఏంటంటే, పృథ్వీ అనే వ్యక్తి కూడా ఎలిమినేట్ అయ్యాడు, పృథ్వీకి సంబంధించిన వాళ్ళు విష్ణుప్రియ గారికి పడతాయి. ఆటోమేటిక్గా విష్ణుప్రియ గారు ఇన్ని వారాల నుంచి క్యారీ చేస్తున్న ఓట్ బేస్ ఎంతో వచ్చేస్తుంది. అవినాష్ రిలేటెడ్గా, తేజ రిలేటెడ్గా ఓట్ బేస్ రావడానికి రోహిణి గారికి ఛాన్స్ ఉంది. కానీ తేజ రిలేటెడ్గా ఓట్ బేస్ ఎక్కువ గౌతమ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అవినాష్ రిలేటెడ్గా రావడానికి అవినాషే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఓట్ బేస్ ఎక్కడ యాడ్ అవుద్ది? సో ఎట్టు తిరిగి రోహిణి గారికి కష్టాలు తప్పు. రేపు రోహిణి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99.9999% ఉంది. సేవ్ చేయాలి అనుకుంటే రోహిణి గారికి సంబంధించిన అభిమానులు, ఫ్యాన్స్ ఖచ్చితంగా రోహిణి గారికి ఓటేసుకోండి. షీ డిజర్వ్స్ షీ డిజర్వ్స్ టాప్ 5. ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఆవిడ నామినేషన్స్లో రాకపోవడం తప్పించి ఇంకేమీ లేదు. ఆవిడ అన్నీ ఆడింది, అంతా కామెడీ చేసింది, 1000% ఎఫర్ట్స్ పెట్టింది ఈ సీజన్లో. గుర్తుండిపోద్ది అమ్మాయి. ఆవిడ ఆడిన ఆటలు కానీ, ఆవిడ ఆడిన పర్ఫార్మెన్స్లు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ తప్పట్లేదు. నామినేషన్ లేదు, అదొక్కటే మైనస్. కాబట్టి విష్ణుప్రియ గారు కొంచెం డేంజర్ జోను, ఎక్కువ డేంజర్ జోన్ అయితే రోహిణి గారు ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వాళ్ళిద్దరికి ఎవరైనా నామినేషన్ ఓట్లు వేసుకొని గెలిపించుకోవడానికి, అదే టాప్ 5కి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 6th పొజిషన్ ఈవిడ వెళ్ళిపోతే అవినాష్ వస్తాడు. అవినాష్ వస్తే అప్పుడు రాయల్స్ నుంచి 2 ఉంటారు, ఓజీసీ నుంచి 4 ఉంటారు టాప్ 5లో. సో 4 టాప్ 6లో ఉన్నప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే అవినాష్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ హై. ఎందుకంటే ఆయనకు ఓట్ బేస్ లేదు కాబట్టి పాపం. ఆయన కూడా అయితే బాగా ఆడాడు, చీఫ్ అయ్యాడు, మెగా చీఫ్ అయ్యాడు, 2 సార్లు అయ్యాడు, టికెట్ ఫినాలే గెలిచాడు. ఆయన కూడా ఓట్ బ్యాంక్ క్రియేట్ కాకుండా కారణానికి ఒకసారి నామినేషన్లో ఉండడం. సో అది వర్కౌట్ కాలేదు. కాబట్టి మిడ్ వీక్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. లాస్ట్లో 5 మంది ఉంటారు, 5 మంది ఇలా జరిగే అవకాశం ఉంది. ఏ వీళ్ళు ప్లే చేసినప్పుడు 6 మంది ప్లే చేస్తారు. 6 మంది అన్నప్పుడు రాయల్స్ నుంచి 2, ఓజీసీ నుంచి 4 కాబట్టి ఇద్దరు అనేది వర్కౌట్ కాకపోవచ్చు. ఫస్ట్ 2 days ఏమన్నా వీళ్ళొకరు వాళ్ళొకరు చేసి లాస్ట్లో ఏమన్నా ఓజీసీలో 2 వేస్తారేమో. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
ఒకరోజే గౌతమ్ అండ్ నిఖిల్ రాదు, ఒకరోజు గౌతమ్తో ఒకరోజు నిఖిల్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం హైప్ రావడానికి ఎపిసోడ్కి. అది జరగబోయేది. నాకు తెలిసి ప్రేరణ గారిది అవినాష్ది ఒకరోజు వచ్చి, నిఖిల్ రోహిణి గారిది ఒకరోజు వచ్చి, గౌతమ్ నబీల్ది ఒకరోజు వచ్చే అవకాశం ఉంది ఏవిసి నాకు అనిపిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం. ఒకవేళ రోహిణి గారు రేపు వెళ్ళిపోతే అది జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్ మూమెంట్లో ఓవర్ గ్రాఫ్లు చేంజ్ అవ్వడం వాళ్ళ కంటెస్టెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే సేమ్ ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్కి వేసే వాళ్ళు నిఖిల్ సైడే ఉంటారు. సేమ్ గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్కి అట్రాక్ట్ అయ్యి గౌతమ్ సైడ్ వచ్చిన వాళ్ళు గౌతమ్కే ఉంటారు. లాస్ట్ మూమెంట్లో గౌతమ్ బేబస్తమైన మిస్టేక్ చేసినా గౌతమ్ ఫ్యాన్స్ వచ్చి నిఖిల్కేరు. లాస్ట్ మూమెంట్లో ఎంత మిస్టేక్ చేసినా వేరే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి ఇంకొకరికి కన్వర్ట్ అవ్వడం చాలా కష్టం. ఆ కష్టమైన దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సింది బయట ఆడియన్స్, ఆ ప్రమోషన్స్, ఆ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ పోతుంటే తప్పించి ఈ పక్క వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు కొంచెం కన్వర్ట్ అవుతుంది, అసలు అవ్వదు అని చెప్పట్లా. కానీ హెవీ కన్వర్షన్ జరగాలి అంటే బయట ప్రమోషన్ తప్పించి ఇంకోటి ఏం వర్కౌట్ కాదు. అది జరగబోతుంది. ప్రస్తుతానికి నిఖిల్ నెంబర్ 1, నిఖిల్ విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ హై, గౌతమ్ విన్నింగ్ ఛాన్సెస్ ఆల్సో దేర్. కానీ ఇంకా బజ్ క్రియేట్ అవ్వాలి, ఇంకా ఏదో జరగాలి. ఆ జరిగేదానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి. అది జరగాలి అంటే అవుట్ సైడ్ నుంచే జరగాలి, కానీ ఇన్సైడ్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అది జరిగేది. ఈరోజు నిఖిల్ ఆట ఆడి గెలిచాడు, స్టిల్ నోరు జారాడు కాబట్టే గౌతమ్ గ్రాఫ్ కొంచెం పెరుగుద్ది ఈరోజు. దర్ ఈస్ నో డౌట్. మీకేమనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది, హార్ట్ఫుల్గా చెప్పాను, ఉన్నది జరిగేది జరగబోయేది కూడా. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చూస్తున్న ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, క్లిక్ చేసి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలో అవ్వండి. రేపు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది ఎర్లీ అప్డేట్ అనేది బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. అంతే. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ చేయడం మర్చిపోద్దు. సింపుల్. నేను అదే చెప్పాను, ఫస్ట్ నుంచి నిఖిల్ ఆడుకుంటూ వచ్చేది ఎంత రిజర్వ్డో, మధ్యలో వచ్చినప్పటికీ అంత కష్టపడి తను కూడా తనకున్న పరిధిలో వైల్డ్ కార్డ్ అనేవాడు ఎలా ఆడితే ఇది వస్తుందో అలాగే ఆడాడు. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? వచ్చి గౌతమ్ అనేవాడు గెలవాలి అనుకున్నప్పుడు ఎలా ఆడగలుగుతారో, ఎంత ఫైట్ బ్యాక్ ఇవ్వాలో అంతే ఇవ్వాలా, అదే చేయగలిగాడు. సో ఇద్దరు డిజర్వ్ ఫర్ విన్నింగ్. ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి అనేది జనాల చేతుల్లో ఉంటుంది. ఓట్లు వేసుకోండి నచ్చిన వాళ్ళకి, అంతే. ఇంకా అంతకుమించి ఏమి లే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.